జియోపొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ఇరాన్పై దాడి విషయంలో 2 వారాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ట్రంప్ ప్రకటించారు సార్. ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? అసలు ట్రంప్లో ఈ సంకోచం ఎందుకు సార్? అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సంకోచము అమా లేదా వ్యూహాత్మకమా, ట్రంప్ హెజిటేట్ చేస్తే ట్రంప్ నేచరు స్వభావం కూడా అదే. మీరు టారిఫ్లు ఉన్నాయి, టారిఫ్లు విధించాడు, మళ్ళీ 90 రోజుల విరామం ప్రకటించాడు. సో ట్రంప్ స్వభావమే మా ఈ పుల్స్ అండ్ ప్రెషర్స్ అంటారే, సో అలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఒకటి, ఆల్రెడీ అమెరికాకు ఇరాన్కు మధ్య న్యూక్లియర్ టాక్స్ 5 రౌండ్లు జరిగాక 6వ రౌండ్ జరిగే ముందు ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఇరాన్ పైన అటాక్ చేసి ఆ చర్చల ప్రక్రియను అడ్డుకుంది. కానీ ఇప్పుడు యూరోపియన్ లీడర్స్ ఆల్రెడీ ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు. సో యూరోపియన్ లీడర్స్ ఇరాన్తో చర్చలు జరుపుతున్నారు కనుక బహుశా ఆ చర్చల ప్రక్రియ ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ కనుగొనటానికి ఉన్న అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయడం. ఎందుకంటే ఇప్పటికీ ట్రంప్ చెప్తున్నది ఐ వాంట్ ఎ డీల్ అంటున్నాడు. అయితే అదంతా సులభమైంది కాదు. ఇరాన్ ఇక అనివార్యమైతే తప్ప అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ను కంప్లీట్గా ఆపాలి అన్నది అమెరికా వాదన. టోటల్లీ అబాండన్ యురేనియం ఎన్రిచ్మెంట్ అని. సో టోటల్గా అబాండన్ చేస్తే ఇరాన్ మిగలదు. మరి దానికి ఇరాన్ అంగీకరిస్తుందా? ఇంతకన్నా మార్గం లేదు, చావడం కన్నా ఇది బెటర్ కదా అని అనుకుంటే చెప్పలేము. సో అందువల్ల సబ్స్టాన్షియల్ అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని అమెరికా అధికార ప్రతినిధి కూడా అన్నాడు. ఇరాన్తో దౌత్యపరమైన పరిష్కారానికి, అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవటానికి జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితం ఇచ్చే అవకాశం ఇంకా చాలా ఉంది అని దిస్ ఈజ్ ద అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది యుఎస్ స్పోక్స్ పర్సన్. అందువల్ల ఈ డిప్లొమాటిక్ పరిష్కారానికి ఒక అవకాశం ఇవ్వడం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే డొమెస్టిక్ పాలిటిక్స్ ప్రెషర్ కూడా ట్రంప్ పైన ఉంది. రిపబ్లికన్లు 2గా చీలిపోయారు ఇరాన్ విషయంలో. ఓల్డ్ రిపబ్లికన్స్, జాన్ బోల్టన్ ఇట్లాంటి వాళ్ళు ఓల్డ్ రిపబ్లికన్స్ ఏమో ఇరాన్ సంగతి తేల్చాల్సిందే, ఇరాన్ను లేపేయాల్సిందే అని వాళ్ళ ఒత్తిడి. కానీ మ్యాగా రిపబ్లికన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ నిర్మించుకున్న ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఆఫ్ రిపబ్లికన్స్. ఎందుకంటే ట్రంప్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎన్ ఆడ్ మ్యాన్ అవుట్ ఇన్ రిపబ్లికన్ పార్టీ. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా ప్రెసిడెంట్ అయినా ట్రంప్ సొంత పార్టీలానే ట్రంప్ పార్టీ ఆఫ్ అమెరికా ఒక రకంగా. సో ఈ మాగా లాబీ ఏమో ట్రంప్ను వారిస్తుంది. నీ విధానం ఏంటి? నో వార్స్ కదా. నిన్నగాక మొన్న సౌదీ అరేబియాలో మాట్లాడుతూ కూడా అమెరికా గతంలో అనేక దేశాల్లో వెళ్ళి అక్కడ చరిత్ర తెలియక, సంస్కృతి తెలియక అక్కడ యుద్ధాలు చేసింది. అసలు ఈ ఫారిన్ ఇంటర్వెన్షన్స్ ఏంటి అని ట్రంప్ మాట్లాడాడు. సో అందువల్ల ఇప్పుడు తన విధానానికి భిన్నంగా యుద్ధాలు వద్దు, నేను డీల్స్ కుదుర్చుకుంటాను, అమెరికా ఐసోలేషనిస్ట్గా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడెక్కడో వెళ్ళి అమెరికా ఎందుకు యుద్ధాలు చేయాలి, ఆ యుద్ధాల ఊబిలో ఎందుకు కూరుకుపోవాలన్నది ట్రంప్ ఇప్పటిదాకా చెప్తున్న వాదన. అందువల్ల మాగా లాబీ ఏమో నీ వాదనకు భిన్నంగా ఎలా ఇరాన్పై యుద్ధం చేస్తామంటుంది. డెమోక్రట్ల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. సో డెమోక్రట్లు, మాగా రిపబ్లికన్లు కలిసి అమెరికన్ కాంగ్రెస్లో లేవనెత్తడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఒకవేళ ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగితే కాంగ్రెస్ ద్వారా దాన్ని ఆపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల డొమెస్టిక్ పొలిటికల్ ప్రెషర్ రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ఇక్కడ ఈ వెస్ట్ ఏషియాలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఆ మిలిటరీ బేసెస్ మీకు కొన్ని అంచనాల ప్రకారం అయితే 40,000 to 50,000 అమెరికన్ సోల్జర్స్ పశ్చిమాసియాలో ఉన్నారు. సుమారు 19 మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో ఈ మిలిటరీ బేసెస్ను అమెరికా బోల్స్టర్ చేయడం మొదలుపెట్టింది, అంటే దాన్ని బలోపేతం చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ రీఫ్యూలింగ్ ట్యాంక్స్ పంపించింది. మీకు సౌత్ ఏషియా నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న అమెరికన్ మిలిటరీ ఫెసిలిటీస్ను పశ్చిమాసియా, వెస్ట్ ఏషియాకు తరలించింది. సో ఈ ప్రిపేర్నెస్లో ఉంది. ఎందుకంటే అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తే ఇరాన్ వెళ్ళి అమెరికాపై దాడి చేయలేదు. ఎందుకంటే ఇరాన్కు అమెరికాకు 1000 కిలోమీటర్ల దూరం. అందువల్ల అమెరికాలో టార్గెట్ను కూడా హిట్ చేయగలిగే అంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు. అందువల్ల ఇరాన్ ఇమీడియట్గా చేయబోయేది ఏంటంటే
వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా దాకా ప్రయోగించగలిగే మిసైల్స్ కానీ టెక్నాలజీ కానీ ఇరాన్కి లేదు. అందువల్ల ఇమ్మీడియట్గా వెస్ట్ ఏషియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేస్తుంది. అమెరికా మిత్ర దేశాలను టార్గెట్ చేస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, బెహ్రాన్, జోర్డన్ వీళ్ళని టార్గెట్ చేస్తుంది. అందువల్ల ఈ అమెరికన్ మిలిటరీ అసెట్స్ ఇన్ ద వెస్ట్ ఏషియాను సెక్యూర్ చేసుకున్నాకనే ట్రంప్ యుద్ధానికి పోవాలి. ఎందుకంటే ఒక్కసారి యుద్ధం మొదలైతే కాన్సిక్వెన్సెస్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఎంతకాలం పోతుంది తెలియదు. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, సో ఎంతకాలం నడుస్తుంది. ఉక్రెయిన్లో చూసాం, 3 ఏళ్ళుగా నడుస్తుంది. సో ఒక్కసారి యుద్ధం మొదలయ్యే వరకే కానీ ఆపడం అనేది ఎవరి చేతిలో ఉండదు. మొదలు పెట్టడం అనేది ట్రంప్ చేతిలో ఉంటుంది, ఆపడం ట్రంప్ చేతిలో కూడా అంత ఈజీగా ఉండదు. సో అందువల్ల బహుశా తన మిలిటరీ అసెట్స్ని సెక్యూర్ చేసుకోవడం 3వది. 4వది టెక్నాలజికల్ అసెస్మెంట్. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇజ్రాయిల్ ఆల్రెడీ ఇరాన్లోని మిలిటరీ టార్గెట్స్ని అటాక్ చేసింది. ఈవెన్ కొన్ని నటాంగ్ న్యూక్లియర్ బేస్ కూడా అటాక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ అటాక్ ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. అంటే యురేనియంను వెపన్ స్థాయికి శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ఫెసిలిటీ ఇరాన్ అండర్ గ్రౌండ్లో 80 to 90 మీటర్స్ లోపల పెట్టుకుంది. సో దాన్ని ఛేదించాలంటే అమెరికా దగ్గర మాత్రమే ఆ బాంబులు, ఆ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఒకసారి వాడింది. సో ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఇవి ధ్వంసం చేయగలుగుతుందా లేదా, అది కూడా ధ్వంసం చేస్తే ఎలాంటి రేడియేషన్ ప్రమాదము లేకుండా, ఎందుకంటే వార్లో అటాక్ చేసినప్పుడు న్యూక్లియర్ రేడియేషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశం కిరానా హిల్స్ను దాడి చేసింది, నూర్ఖాన్ బేస్ను దాడి చేసింది, సర్గోదా ఎయిర్ బేస్ను దాడి చేసింది అన్నప్పుడు వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా నుంచి బొరాన్ అనే కెమికల్, అంటే రేడియేషన్ లీక్ను కంట్రోల్ చేసే బొరాన్ కెమికల్ తీసుకుని ప్రత్యేక విమానం వెళ్ళింది. అమెరికన్ ఎక్స్పర్ట్స్ వెళ్ళారని కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల ఒక న్యూక్లియర్ ప్లాంట్ పైన అటాక్ చేయాలి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే ఒకటి టెక్నాలజికల్ ఫీజిబిలిటీని అమెరికా అసెస్ చేసుకోవాలి. 2 కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాన్ని ఎలా కంటైన్ చేయాలి, ఎలా దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ను కంట్రోల్ చేయాలి. ఇది చాలా చాలా కీలకం. ఎందుకంటే చెర్నోబిల్ డిజాస్టర్ చూసాం, 3 మైల్స్ ఐలాండ్ డిజాస్టర్ చూసాం, మీకు ఫుకుషిమా జపాన్ రియాక్టర్ లీక్ చూసాం సునామీ వల్ల. ఈ అనుభవాలు ప్రపంచానికి ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్లో కనుక న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయితే అది ఇరాన్కే ప్రమాదం కాదు, అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియాకు ప్రమాదమే, ఈ అన్ని దేశాలకు ప్రమాదమే ఆ ప్రాంతంలో. సో అందువల్ల ఈ టెక్నాలజికల్ అసెస్మెంట్ ఏమైనా చేసుకోవచ్చు. 5వది సింప్లీ ఒక మిలిటరీ వ్యూహం కావచ్చు. ఎందుకంటే మిలిటరీ యుద్ధ భూమిలో ఏం చేస్తారంటే భ్రమలు కలిగిస్తారు, భ్రమలు కలిగించి దాడి చేస్తారు. ఇప్పుడు ఒకవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూ ఇరాన్కు ఒక భ్రమ కలిగించారు, ఈ సమయంలో అటాక్ చేయరు, అమెరికా ఒక డీల్ కుదుర్చుకోదలుచుకుంటుంది అని. అలా చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. బహుశా ఇది అమెరికా ఇజ్రాయెల్ అనుకొని నీవు భ్రమ కల్పించు, నేను అటాక్ చేస్తా అని. ఎందుకంటే లేకపోతే ఒక ఆర్మీ చీఫ్, ఒక న్యూక్లియర్ సైంటిస్టులను ఇరాన్ రహస్య స్థావరాలకు మార్చలేదా, బంకర్లలో దాయలేదా? మరి ఎందుకు వాళ్ళు ఓపెన్గా వాళ్ళ ఇళ్ళలోనే ఉన్నారు? వాళ్ళ ఇళ్లలో ఉన్నారు కనుక ఇజ్రాయెల్ అటాక్ చేయగలిగింది కదా. మరి ఈ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు ఇరాన్ అంటే బహుశా ఇరాన్ ఆ భ్రమల్లో ఉంది ఇప్పుడు దాడి చేయాలని. అలాంటి భ్రమలు మళ్ళీ కల్పించి అటాక్ చేయడం అనేది కూడా ఒక ఆలోచన కావచ్చు అని అంటున్నారు. సో ఎవరికీ తెలియదు ట్రంప్ ఎందుకు ఆగాడని. ఇవన్నీ రకరకాల థీరీస్ మాత్రమే.